మనసు గాయపడిన కేసు చెప్పండి. ఒక కేసులో అంటే పాత క్లయింట్ వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. అఫెన్స్ 376 సబ్సెక్షన్ 2. ఒక 3 నెలల పాప, అతను 60 ఏళ్ళ అతను రేప్ చేశాడు. రేప్ చేశాడని కేసా, రేప్ చేశాడు అంటున్నారా? రేపు చేశాడని కేసు పెట్టారు అని నా దగ్గరకు వచ్చాడు. సరే, నేను యాక్సెప్ట్ చేశాను. అంటే నేనేమనుకుంటున్నా, 60 ఏళ్ళ వ్యక్తికి ఆ పొటెన్షియాలిటీ ఉండదు రేపు చేయడానికి, కాబట్టి తప్పయ్యే ఉంటుంది అని చెప్పేసి అనే నోషన్లోనే ఉన్నాను నేను. కేసు దగ్గరికి వచ్చిన తర్వాత సరే, నాకున్న దాంతోటి మెడికల్ జ్యూరిస్ప్రుడెన్స్ మీద ఉన్న నాలెడ్జ్ తోటి కానీ మిగతా విషయాలతో కానీ కేసుని మొత్తానికి అక్విటల్ చేశాను. అక్విటల్ అయిన తర్వాత ఎందుకు అక్విటల్ అయిందండి? అప్పట్లో DNA టెస్ట్లు, మెడికల్ టెస్ట్లు లేవు. మెడికల్ రిపోర్ట్ ఉంటుంది కదా? మెడికల్ రిపోర్ట్ ఉంటుందండి, దాని మీద బేస్ అవ్వలేదు. మెడికల్ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఒక డాక్టరు తను గవర్నమెంట్ డాక్టర్ అయి ఉంటాడు, అతను ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. ఈ ఇంటికి అప్పుడు ఒంటరిగా ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, ముసలైన చాక్లెటో పిప్పర్మెంటో అదని చెప్పేసి అని పిలుస్తాడు. పిలిచి అసాల్ట్ చేస్తాడు. అంటే ఇక్కడ రేపు డెఫినేషన్ ఏంటంటే కంప్లీట్ కాదు రేప్ అనేది. సింపుల్ పెనిట్రేషన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ది డెఫినేషన్ ఆఫ్ రేప్. సింపుల్ పెనిట్రేషన్ ఉంటే చాలండి. ఈ హ్యాస్ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ అండ్ హ్యాస్ ఎజాకులేటెడ్ సమ్ వాట్ దేర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి తల్లిదండ్రులు వ్యవసాయం నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మాయికి కడుపు ఉబ్బిపోయి యూరిన్ అంతా ఆగిపోయి యూరిన్ ట్రాక్ట్ అంతా నిండిపోయి ఇబ్బంది పడుతూ ఉంది. వెంటనే అక్కడ ఉన్న డాక్టరు, గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన దగ్గర తీసుకపోతే ఏదో మందులు రాశాడు, మీరు పోలీస్ కేసు పెట్టండి అని చెప్పేసి అన్నాడు. తర్వాత వీళ్ళు మందులతోటి చూశారు, లాసిక్స్ లాంటి ట్యాబ్లెట్స్ అవన్నీ వేశారు. తర్వాత శుభ్రం చేశారు మొత్తానికి ఆ ప్లేస్ని. కొద్దిగా ఒక మోస్తరు అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత షీ వాజ్ రెఫర్డ్ టు ఉమెన్ డాక్టర్ అండ్ షీ హాజ్ స్టేటెడ్ ది విక్టిమ్ వాజ్ బీన్ రావిష్డ్ అండ్ అటెంప్ట్ వాజ్ మేడ్ ఫర్ రేప్. ఇక్కడ మా క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తాము, పల్లెటూర్లలో దే వోంట్ యూజ్ అండర్ గార్మెంట్స్, దే గో ఫర్ టు కాల్స్ ఆఫ్ నేచర్ outside in the stems may cause this type of injuries, and as per your medical council act, immediately whenever you have a reason to believe that a cognizable offense has taken place, it becomes your burden to immediately make a report to police. But avi cheyaledu, you are perfunctory. అంటే దేర్ ఈజ్ అంటే మనం మిగతా విట్నెస్లతో ఏం చేసామంటే, ఈ ముద్దాయికి వాళ్ళకి మధ్యన ల్యాండ్కి సంబంధించి మన గొడవలు ఉన్నాయి, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అందుకని ఫాల్సిఫికేషన్ మోటివ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ సార్. క్రిమినల్ కేసులలో మోటివ్ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఆర్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఫైస్టింగ్ ఏ ఫాల్స్ కేస్. సో దాని మీద చేసేసిన తర్వాత కోర్టు నాతో సెయిల్ అయింది, మొత్తానికి వదిలేశాను. వదిలేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రిమైనింగ్ ఫీజు ఇస్తూ ఉంటారు కదా, కొడుకు ఫీజు ఇచ్చుకుంటూ నువ్వు చేసిన పనికి నేను ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అంటే, ఏం కుమారస్వామి చేశాడా అని అంటే, చేశాడు సార్ అన్నాడు. ఈ మాట మీరు ముందు చెప్పి ఉండాల్సింది. చేశాడంటే నేను చేయకపోయేవాడిని. అది నైతిక పరమైన కేసు, అది మోరల్ టర్పిట్యూడ్. నేను కేసు గెలిచాను కానీ మనసు ఓడిపోయింది నాది. ఈరోజు ఐఎమ్ వెరీ సారీ మనసులో అనుకున్నాను. దాని నుంచి నేను తేరుకోవడానికి కనీసం ఒక 24 hours పట్టింది. నేను ఎవరితో మాట్లాడలేదు కనీసం. అప్పుడు నేను అనుకున్నాను, ఇంకా నేను అడ్వకేట్గా ఉంటే నా తెలివితేటలన్నీ క్రిమినల్స్కి ఉపయోగపడతాయి. సో ఐ వాంట్ టు బికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది మీ మలుపు తిప్పింది. అవునండి.